ఇంకెందుకు ఆలస్యం మొదలెట్టిద్దామా? చూసేయడం మన రివ్యూ విష్ణు విన్యాసం. సో అనగనగా ఒక ఊరిలో అబ్బాయి ఉంటాడు. తన పేరు విష్ణు, మన జూనియర్ లెక్చరర్. ఇంకొక అమ్మాయి ఉంటుంది, హీరోయిన్. హీరోయిన్ పేరేంటి? పేర్లా మర్చిపోయాను. సరే, జున్ను అనుకుందాం, పేరు మర్చిపోయాను. కానీ అందులో తన నిక్ నేమ్ జున్ను నా మైండ్లో అలాగే రిజిస్టర్ అయింది. సో తన పేరు జున్ను. సో మన విష్ణుకి సింహద్వారం చూస్తే నీకే అన్నాను. అది విగ్రహం అండి, విగ్రహం ఎటు చూడదా? అది చూస్తోంది, ఎవరో ఇచ్చారు అక్కడ పెట్టాం. అలా చూస్తే లక్ష్మీదేవి అలా బయటికి వెళ్ళిపోతున్నారు. అబ్బా, అంత మాత్రం చెప్పు, లక్ష్మీదేవి వెళ్ళిపోతే మనం ఎందుకండి ఇక్కడ? విగ్రహం బయట పెడితే ఆ చూపు చూస్తే వెళ్ళిపోతుందిట. నేను వెంటనే అన్నాను, నేను బాగానే ఉన్నానండి, 2 ఇళ్ళు కట్టుకున్నాను, సుఖంగా ఉన్నాను, నాకు 2 పిల్లలు, 2కి చెరో ఇల్లు ఇచ్చేస్తాను, నేను సుఖంగా బాగానే ఉన్నానండి, ఎదురింటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను వెళ్ళిపోవాలని పెట్టానన్న. ఈ మాట మనలో చాలామందికి నచ్చదు. ఏంటంటే మూఢనమ్మకాలు, జాతకాలు, పిచ్చి అవన్నీ ఉంటాయి. ఇంకా బ్యాచిలర్ అనమాట, 30 ఏళ్ళు అయినా కూడా బ్యాచిలర్. అండ్ తినకేంటంటే ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వదు అనమాట. 2 మంగళసూత్రాల దోషాలు, 2 మంగళసూత్రాల దోషాలు ఉంటాయి. సో వీళ్ళిద్దరికి ఎలాగా బాండింగ్ ఎలా సెట్ అయ్యింది ఏంటి అనేది మూవీ కాన్సెప్ట్. సో ఓవరాల్ ఈ మూవీ అయితే నాకు బాగానే అనిపించింది, కానీ ఫ్లాస్ ఉన్నాయి. అదేంటంటే మీరు స్టార్టింగ్లో చూస్తే సీజీ సీన్స్ లైక్ ఆటో తోలేటప్పుడు కానీ, లేదా ఇంటర్వెల్లో విష్ణు గారు బైక్ తోలేటప్పుడు కానీ మనకు క్లియర్గా తెలిసిపోతుంది సీజీ అని. సో అది తెలిసినా ఓకే, కానీ ఏంటంటే మరీ ఆడ్గా ఉంది చూడడానికి స్క్రీన్ మీద. నాకైతే అలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు మూవీ ఆల్రెడీ చూసినట్టయితే కింద కమెంట్స్ చేయండి. అది కాకుండా మూవీలో మీమ్స్ ఓకే, కానీ మీమ్సే ఒక మూవీలో అంటే అది కూడా అంటే సిచ్యువేషనల్గా వస్తే పర్లేదు సింక్లో, కాకపోతే ఇది ఏంటంటే నాన్ సింక్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫా అని చూస్తాం కదా, ఫా లేదా ఫ్లాష్ మ్యాన్, ఇంకేంటబ్బా ఉడియమ్మ వంటి పాట కూడా ఉంది, రక్త పింఛన్లు అదొకటి. సో ఇవన్నీ కామెడీగా ఉంది, అంటే స్పూఫ్గా చేద్దాం అనుకున్నారు, చేశారు, బాగానే ఉంది, అటెంప్ట్ అయితే బాగానే ఉంది, కానీ ఓవరాల్లీ ఎక్కడో మిస్ కొట్టింది అనిపించింది. సో అదనమాట మ్యాటరు. సో ఓవరాల్ ఈ మూవీ చూస్తే కనుక ఓకే. సో ఈ కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. అంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ బయట అలాగే ఉన్నారు, ఈ జాతకాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ నమ్ముకుంటూ లైఫ్ని అలా లీడ్ చేస్తున్నారు. సో అది పక్కన పెడితే ఓవరాల్ ఈ మూవీ కాన్సెప్ట్ అంతా బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ చేసేటప్పటికి కొద్దిగా ల్యాగ్ అయిందనే నాకైతే అనిపించింది. సో ఇంకేమైనా పర్టికులర్గా చెప్పాలంటే మూవీ కాన్సెప్ట్ ఇంకా సినిమాటోగ్రఫీ అవన్నీ ఓకే, లైక్ నాట్ సో గుడ్ అనే చెప్పాలి. ఓకే, ఓవరాల్లీ మీరు కనుక చూసినట్టయితే ఒక మూవీ డీసెంట్గానే ఉంది, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. అండ్ మూవీలో పంచెస్ కూడా అక్కడక్కడ పేలాయి, అక్కడక్కడ పేలలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీలో పంచెస్ అంటే శ్రీ విష్ణు తెలుసు కదా, మనం తెలియకుండానే పదజాలం బాగా వాడతారని. సో పదజాలం అంటే ఏం కాదు, కొన్ని బ్యాడ్ వర్డ్స్. సో ఈ మూవీలోకి వచ్చేసరికి కొద్దిగా తక్కువే అనిపించింది. అంటే ఇంకా డబ్బింగ్కి వచ్చేసరికి డబ్బింగ్ మీరు చూసినట్టయితే అది మిస్ మ్యాచ్ అని అనుకుంటున్నాను. మీరు అది చూసినప్పుడు థియేటర్లో అర్థం అవుతుంది. అంటే కొన్ని సీన్లు లాంగ్ సో అదేంటో నాకు అర్థం అవ్వలేదు, అది కావాలని చేశారో లేకపోతే మిస్ మ్యాచ్. నాకైతే అది వాళ్ళు చూసుకోలేదు అనుకుంటున్నాను ఎడిటింగ్లో. సో అదొకటి. అండ్ కమింగ్ టు ఓవరాల్లీ మూవీస్ ఓకే, గుడ్, వాచబుల్. ఈ వీకెండ్లో ఏం మూవీ లేకపోతే ఈ మూవీకి వెళ్ళండి, సరదాగా నవ్వుకుంటారు. కానీ అంటే నాట్ కైండ్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారు అంటారు. సో ఓకే, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు అయితే ఖచ్చితంగా ఓకే, నమ్ముతాను నేను కూడా. కానీ ఈ మూవీకి వచ్చేసరికి మనం అంతగా ఏమీ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. బట్ ఓవరాల్లీ ఇట్స్ అ గుడ్ మూవీ. సో ఇస్ దిస్ వీకెండ్ యూ కెన్ గో ఇన్ వాచ్. సో నేను వచ్చేసరికి ఈ మూవీకి రేటింగ్ ఇవ్వబోతున్నా 3.25 out of 5.
సో ఈ వీకెండ్ మీకు ఏది వేరే మూవీస్ లేకపోతే ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. బట్ ఓవరాల్లీ ఓకే, డీసెంట్ వాచ్ అనే చెప్పాలి థియేటర్లో. సో అంతే గైస్, ఈరోజు కిందే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్ బాయ్. చేసుకుంటావా పెళ్ళి?